జీటీవీ న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. అరకు పార్లమెంట్ నియోజకవర్గం పార్వతీపురంలో కొనసాగిన కూటమి ఎంపీ అభ్యర్థి కొత్తపల్లి గీత ఎన్నికల ప్రచారంలో పాల్గొని కూటమి అభ్యర్థుల్ని గెలిపించాలని కోరిన కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ. ఉత్తర నియోజకవర్గంలో వైసీపీ అభ్యర్థులు కేకే రాజు, బొత్స ఝాన్సీకి పెరుగుతున్న ఆదరణ. వైసీపీ నాయకుడు కాశీ విశ్వనాథ్ ఆధ్వర్యంలో వైసీపీకి మద్దతు తెలిపిన గవర జాతీయులు. తూర్పు నియోజకవర్గంలో వైసీపీకి గుడ్ బై చెప్పిన ప్రముఖ సినీ నిర్మాత కంచెల అచ్యుతరావు, మాజీ డిప్యూటీ మేయర్ దాడి సత్యనారాయణ. శ్రీ భరత్ వెలగపూడి సమక్షంలో టీడీపీ చేరిక. జీవీఎంసీ 90 వార్డులో ప్రజా నీరాజనాల మధ్య కొనసాగిన పశ్చిమ వైసీపీ అభ్యర్థి ఆడారి ఆనంద్ సత్యమణి, ఆడారి మాలతి ఎన్నికల ప్రచారం. అభివృద్ధి కావాలంటే ఆనంద్కి అవకాశం ఇవ్వాలని విజ్ఞప్తి. తనను గెలిపిస్తే విశాఖకు 1,00,000 ఉద్యోగాలు ఇస్తానన్న కూటమి ఎంపీ అభ్యర్థి శ్రీ భరత్. సంక్షేమ పాలన, రాష్ట్రాభివృద్ధి టీడీపీతోనే సాధ్యమని వెల్లడి. అరకు బీజేపీ కూటమి ఎంపీ అభ్యర్థి కొత్తపల్లి గీత ఎన్నికల ప్రచారం అతిరథ మహారథుల మద్దతుతో అభిమానుల కూటమి నాయకులు, కార్యకర్తల ఆనందోత్సవాల నడుమ కొనసాగుతుంది. ఇందులో భాగంగా బీజేపీ సీనియర్ నాయకుడు, కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ పార్వతీపురంలో జరిగిన ఎన్నికల ప్రచారంలో పాల్గొని ఎన్డీఏ కూటమి అరకు పార్లమెంటు ఉమ్మడి అభ్యర్థిని కొత్తపల్లి గీత, పార్వతీపురం అసెంబ్లీ ఉమ్మడి అభ్యర్థి బోలుల విజయ్ చందర్ గెలుపునికి మద్దతుగా ప్రచారం చేశారు. అనంతరం ఆయన మాట్లాడారు. దేశాభివృద్ధి ఎన్డీఏ కూటమితోనే సాధ్యమని తెలిపారు. రైతుల కోసం ప్రధానమంత్రి మోదీ ఎన్నో సంక్షేమ పథకాలు ప్రవేశపెట్టారని తెలిపారు. పనికిరాని ఆర్థిక సంస్కరణల కారణంగా గత ప్రభుత్వంలో అనేక మంది పేదరికానికి గురై ఇబ్బందులు పడ్డారని అన్నారు. ఇప్పుడు మోడీ సారథ్యంలో అవన్నీ అధిగమిస్తున్నామని ఆనందం వ్యక్తం చేశారు. అందులో భాగంగా 35,000 కోట్లతో విశాఖ రాయ్పూర్ అభివృద్ధి చేస్తున్నామని తెలిపారు. 22,000 కోట్లతో గ్రీన్ ఫీల్డ్ హైవే అరకు పార్లమెంటు పరిధిలో నిర్మిస్తున్నట్లు పేర్కొన్నారు. తాము చేపట్టబోయే అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు వెల్లడించారు. విదర్భలో నేను రైతుల కోసం పనిచేస్తాను. 3 షుగర్ మిల్స్ రన్ చేస్తున్నాను. I am coming from the area where we have 10,000 farmer suicides. 10,000 మంది రైతులు సూసైడ్ చేసుకునే ప్రాంతం నుంచి నేను వస్తున్నాను. I am really happy that today our government under the leadership of Prime Minister Narendra Modi ji has given special priority for water conservation, water storage, drinking water, and at the same time giving priority to complete the dams, big dam projects in whole country. నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం నీటి పారుదల కోసం ఎన్నో రకాలైన పథకాలను అమలు చేసి దానికి చాలా ప్రాధాన్యత ఇస్తున్నగా మనం చూస్తున్నాం. I am really happy. When I was also in charge for water resources minister, I have sanctioned the big important project in Andhra Pradesh named as Polavaram. నేను నీటిపారుదల శాఖగా మంత్రిగా ఉన్నప్పుడు ఆంధ్రప్రదేశ్ కి పోలవరం ప్రాజెక్ట్ శాంక్షన్ చేయడం జరిగింది. Actually the project cost was 60,000 crore and 4 times I visit on the site of Polavaram when Chandrababu was the chief minister of Andhra Pradesh. 60,000 రూపాయలతోటి మేము పోలవరం ప్రాజెక్టు శాంక్షన్ చేశాము. 4 సార్లు నేను ప్రాజెక్ట్ సైట్ చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి ఉండగా నేను అక్కడికి సందర్శించడం జరిగింది. But I am really unhappy that because of the politics in the state, still the Polavaram is not completed. రాజకీయాల కారణంగా ఈ రోజుకి పోలవరం పూర్తి కాకపోవడం నాకు చాలా బాధనిస్తుంది. Actually at that time the 1,300 TMC of water in Godavari is going to the sea. It is a wastage. At that time I planned 3 schemes and that scheme was taking water of Godavari into Krishna into Pennar and Pennar into Kaveri and taking tail end of Tamil Nadu, we can resolve the water problem in the whole South India. ఆ రోజు మేము 1300 టీఎంసీ నీరు సముద్రంలో కలిసిపోతుందని చెప్పి 3 ప్రాజెక్టులు మేము దానికి శాంక్షన్ చేశాము. గోదావరి నీరు కృష్ణాలోకి, అలాగే పెన్నాలోకి, అలాగే కావేరీలోకి తీసుకువెళ్ళి
a great mistake, planning mistake. At before 47, the government at that time under the leadership, Congress government under the leadership of Nehru ji, their priority was నరేంద్ర మోడీ గారు రాష్ట్రంలో ఇక్కడ కూటమి అభ్యర్థిగా కూటమి లీడ్ చేస్తున్న చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి కావాలి కాబట్టి నేను సైతం వ్యతిరేక ఓటు చేయాలని ముందుకొచ్చిన పవన్ కళ్యాణ్ గారు ఇచ్చిన పిలుపు మేరకు మనందరం కూడా ఈ రోజు వ్యతిరేక ఓటు చేయనివ్వకుండా మనందరం కూడా కమల గుర్తుకు ఓటేసి మనం మన బిడ్డల భవిష్యత్తు కోసం ఈ చారిత్రాత్మక కూటమి ఏర్పడింది కాబట్టి మనం అందరం కూడా కమలం గుర్తుకు ఓటేసి అలాగే ఇక్కడ ఎమ్మెల్యే అభ్యర్థిగా ఉన్న విజయ్ చంద్ర గారిని సైకిల్ గుర్తుపై ఓటేసి గెలిపించాలని మనకు రావాల్సిన సంక్షేమం అభివృద్ధి జోడెద్దులుగా ముందుకు సాగాలని చెప్పి మీరందరూ మమ్మల్ని ఆశీర్వదించాలని కోరుకుంటూ ఈ రోజు ముఖ్య అతిథి ప్రసంగించబోతున్నారు కాబట్టి దయచేసి మీరందరూ కూర్చుని ఆయన ఏం చెప్తారో విని మీరందరూ కూడా ఇంటికి వెళ్ళి మీ పిల్లలకు కూడా తెలియజేయాలని చెప్పి మీ ఊర్లో ప్రతి ఒక్కరికి తెలియజేయాలని చెప్పి కోరుకుంటూ మీ అందరికీ మరోసారి హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. నరేంద్ర మోదీ గారి నాయకత్వం, చంద్రబాబు నాయుడు గారి నాయకత్వం, పవన్ కళ్యాణ్ గారి నాయకత్వం, జై బీజేపీ, జై గౌర సంక్షేమానికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కట్టుబడి ఉందని ఎంపీ అభ్యర్థి బొత్స ఝాన్సీ, ఉత్తర నియోజకవర్గం ఎమ్మెల్యే అభ్యర్థి కేకే రాజు తెలిపారు. ఈ సందర్భంగా బిర్లా జంక్షన్ వద్ద ఉన్న ఒక హోటల్లో అనకాపల్లి ఎన్నికల పరిశీలకులు బొడ్డెట్టి కాశీ విశ్వనాథం ఆధ్వర్యంలో నిర్వహించిన విశాఖ జిల్లా గవర సామాజిక సంఘీభావ సభలో వారు ముఖ్య అతిథిగా హాజరయ్యారు. అంతకుముందు కార్యక్రమంలో పాల్గొన్న కేకే రాజు జ్యోతి ప్రజ్వలన చేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా బొత్స ఝాన్సీ లక్ష్మి మాట్లాడారు. విశాఖ ఆడపడుచుగా ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి తనకు అవకాశం కల్పించడంపై హర్షం వ్యక్తం చేశారు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి మేనిఫెస్టోలో పరిపాలన రాజధానిగా విశాఖను ప్రకటించడం అభినందించదగ్గ విషయమని తెలిపారు. కేకే రాజు మాట్లాడుతూ చంద్రబాబు నాయుడు ఎన్టీ రామారావుని వెన్నుపోటు పొడిచి అధికారాన్ని స్వాధీనపరుచుకున్నారని ఆరోపించారు. ఉత్తరాంధ్ర వెనుకపాటుతనానికి మూల కారణమైన చంద్రబాబుకు ఓటుతో తగిన గుణపాఠం చెప్పాలని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యే మల్లా విజయ్ ప్రసాద్, విఎంఆర్డీఏ చైర్పర్సన్ సనపల చంద్రమౌళి, గవర సామాజిక వర్గ నాయకులు, ప్రజా ప్రతినిధులు, కార్పొరేటర్లు, మాజీ కార్పొరేటర్లు, కార్పొరేషన్ చైర్మన్లు, డైరెక్టర్లు తదితరులు పాల్గొన్నారు. స్వాగతం సుస్వాగతం సార్. ఇది పూర్తి కూడా ఫుల్పెచ్చర్ కాగానే అత్యధిక ఓట్లతో వేసి అత్యధిక అటుపక్క చక్కగా నిర్వహించినటువంటి మా అల్లుడు అవుతాడు గుడ్డే కాశీ విశ్వనాథం గారికి ఎవరు గెలిచారు కూడా మనకు తెలియనటువంటి అనేక సమస్యలు పరిష్కారం చేసి కూడా మా ఇంటి వేణుగారు ఒక నిమిషం కూర్చున్నటువంటి పెద్దలకు ఇక్కడ కూర్చున్నటువంటి మహానుభావులందరినీ కూడా మరి ఈ రోజు మీ అందరికీ తెలుసు సైలెంట్ గా ఉన్నారు. వారసులుగా ఈ రోజు ముందే చెప్పారు సాక్షాత్ చెప్పారు అన్ని విషయాలు కూడా కూలంకుషంగా ఈరోజు ముఖ్యమంత్రి గారు జగన్మోహన్ రెడ్డి గారు ప్రత్యేకంగా మిగిలిన కార్యక్రమాలన్నీ కూడా ఒక పక్కన చేస్తూ ఏదైతే ఈరోజు పరిపాలన రాజధానిగా తీసుకొని మనకు తీసుకొస్తా ఉన్న పాయింట్ని కూడా ఈవేళ మేనిఫెస్టోలో ప్రధానాంశంగా తీసుకొచ్చారు. మన ప్రాంతానికి కావాల్సింది మన ఉత్తరాంధ్ర వెనుకబడుతున్నాను తీయాలంటే ఖచ్చితంగా పరిపాలన రాజధాని కావాలి. మన భావితరాలు బంగారు భవిష్యత్తు వేయాలంటే ఖచ్చితంగా ఈ ప్రాంతం సమగ్రంగా అన్ని విధాలుగా అభివృద్ధి చెందేందుకు అవకాశం ఉన్నదాన్ని ఈవేళ దాన్ని అభివృద్ధి చెందే విధంగా ఈరోజు ఒక డాక్యుమెంట్ కూడా రిలీజ్ చేశారు విజన్ విశాఖ. దానిలో 1,00,000 కోట్లతో ఈరోజు విశాఖపట్నాన్ని వివిధ అంశాల మీద ఏమైనా డెవలప్ చేయడానికి కూడా ప్రత్యేకంగా దృష్టి సారించారు. దయచేసి ఒక్కసారి ఆలోచన చేయాలి. ఏ ముఖ్యమంత్రి గారైనా అవార్డుల ప్రాంతానికి ప్రాధాన్యత ఇస్తారు, కానీ జగన్మోహన్ రెడ్డి గారు ప్రత్యేకంగా ఈరోజు మనకి ఏదైతే ఈ ఉత్తరాంధ్ర వెలుగుబడతనంతో ఉందంటే ఈ ప్రజలకు మనం అందరం కూడా మనకంతా కూడా కష్టపడి వచ్చి పైకి వచ్చిన వాళ్ళం
మీ ఆశీస్సులు ఉంటే నేను కానీ అక్క ఝాన్సీ లక్ష్మి గారు కానీ 100% నేను అసెంబ్లీకి వెళ్తాను, వాళ్ళు పార్లమెంట్కి వెళ్తారు. ముఖ్యంగా ఈరోజు ఎన్నికల్లో చాలా క్లిష్టమైన పరిస్థితుల్లో ఎన్నికలు జరుగుతున్నాయి. ఎందుకంటే ఉత్తరాంధ్ర ప్రాంతానికి సంబంధించి ఈరోజు దశాబ్దాలుగా ఉత్తరాంధ్ర ప్రాంతం వెనక్కి నెట్టిపోయింది. అన్ని రకాల వనరులు ఉన్నాయి. ఈ ప్రాంతంలో ప్రజలందరూ కూడా స్వామిలు. ఎవరు బతుకు తెరువు కోసం కోస్తా ప్రాంతం నుంచి వచ్చినా వాళ్ళని ఆదరించి వాళ్ళ అభివృద్ధిని కాంక్షించి వాళ్ళ అభివృద్ధికి తోడ్పడే వ్యక్తులు ఉత్తరాంధ్ర ప్రాంతంలో ఉన్న వ్యక్తులు. కానీ అన్ని రకాల వనరులు ఉండి కూడా దశాబ్దాలుగా వెనకబడిన ఉత్తరాంధ్ర ప్రాంతం వెనుకబాటుతనానికి ప్రధాన కారకుడు నా వాదన అయితే నేను చంద్రబాబు నాయుడు గారిని చెప్తాను. ఎందుకంటే నేను ఈ మధ్య రీసెంట్లీ ఒక ప్రముఖ వ్యక్తిని 85 సంవత్సరాలు ఉన్న ఒక విశ్లేషకుని నేను కలిసినప్పుడు రాజకీయం గురించి ఆయన మాట చెప్పాడు. చంద్రబాబు నాయుడు హిస్టరీ గురించి చెప్తూ, చంద్రబాబు నాయుడు ఎన్టీ రామారావుని వెన్నుపోటు పొడిచింది లక్ష్మీపార్వతి విషయంలో కాదు. 100% వెన్నుపోటు పడడానికి ప్రధానమైన కారణం సినీ ఇండస్ట్రీ మెడ్రాస్ నుంచి హైదరాబాద్ షిఫ్ట్ అయినప్పుడు చంద్రబాబు నాయుడు తాలూకా బినామీ వ్యక్తులు, ఫిల్మ్ ఇండస్ట్రీలో ఉన్న సన్నిహితులు వీళ్ళందరూ కూడా వేలాది ఎకరాలు హైదరాబాద్ లో భూములు, వేలాది లక్షలాది ఎకరాలు హైదరాబాద్ లో భూములు కొనుక్కుని ఆ భూముల విలువ పెంపే లక్ష్యంగా పనిచేస్తున్న క్రమంలో 94లో ఎన్టీ రామారావు గారు రెండోసారి 94లో ముఖ్యమంత్రి అయిన తర్వాత ఆయన ఒక ప్రపోజల్ పెట్టారు. ఓన్లీ మన హైదరాబాద్ కాన్సన్ట్రేషన్ చేస్తున్నాం, తిరుపతి, కర్నూలు, రాజమండ్రి, విజయవాడ, ముఖ్యంగా ఉత్తరాంధ్ర ప్రాంతాన్ని కూడా అభివృద్ధి చేయాలని ఒక ప్రణాళిక రచిస్తున్న క్రమంలో ఈ ముసలాయిని ఎలా కనుక చేస్తే మనకన్నా కాన్సన్ట్రేషన్ అంతా కూడా విజయవాడ చేసినా పర్లేదు, హైదరాబాద్ లోనే ఉన్నాయి. కాబట్టి ఏదో రకంగా ఇది దించాలనుకున్నప్పుడు లక్ష్మీభారతి సాగుగా కనబడింది. లక్ష్మీభారతిని ఎందుకు అడ్డం పెట్టుకున్నారంటే ఎన్టీఆర్ పిల్లల్ని మభ్య పెట్టడం కోసం పెట్టుకుని ఆ రోజు ఎన్టీ రామారావుని వెన్నుపోటు పడిచిన దగ్గర నుంచి 95 నుంచి 2004 వరకు మీరు చరిత్ర చూస్తే హైదరాబాద్ అని ఉత్తరాంధ్ర ప్రాంతానికి తీర నిర్ణయం చేసింది ఆ రోజు చంద్రబాబు నాయుడు. అందరూ కూడా ఆలోచన చేసి ఉత్తరాంధ్ర ప్రాంతం దశాబ్దాలుగా వెనుకబడిన ఉత్తరాంధ్ర ప్రాంతం అభివృద్ధి చెందాలంటే అది ఒక వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి వాళ్ళకి సాధ్యమవుతుందని మీ అందరికీ కూడా తెలియజేసుకుంటూ, ఈ సంక్షేమ పథకాల గురించి ఏ విధంగా చేశారో తెలుసు. కులాలకి మతాలకి అతీతంగా మహిళలకు సంబంధించి, మహిళా సాధికారికి సంబంధించి ఈరోజు మన నియోజకవర్గంలో, ఒక్క నియోజకవర్గంలో కూడా ఈరోజు ప్రపంచ దిగ్గజ సంస్థ రైరేజా గ్రూప్ ఆయన కిందసారి గెలిచారు. ఎందుకంటే ఎవరైనా ప్రజల మధ్య నిరంతరం ఉంటూ సమస్యలు పరిష్కారం చేస్తూ ఒక గ్రీవియన్స్ ఏర్పాటు చేసి వాళ్ళ ఇబ్బందుల్ని కనుక్కొని అప్పటికప్పుడే పరిష్కరించే వాళ్ళే నాయకులు. తూర్పు నియోజకవర్గంలో వైసీపీకి గట్టి షాక్ తగిలింది. జనబలం, ప్రజాదరణ ఉన్న కంచెల అచ్యుతరావు వైసీపీకి గుడ్ బై చెప్పి టీడీపీ కండువ కప్పుకున్నారు. తూర్పులో తనకంటూ ఓ ప్రత్యేక స్థానం సంపాదించుకుని తన ఉపకార్ ట్రస్ట్ ద్వారా వేలాది మంది నిరుపేదలకు సహాయం అందిస్తున్న అచ్యుతరావు 2009 నుంచి రాజకీయాల్లో క్రియాశీలక పాత్ర పోషిస్తూ తనకంటూ ఓ ప్రత్యేక ముద్ర వేసుకున్నారు. ఇటీవల కాలంలోనే నేరుగా జగన్మోహన్ రెడ్డి సమక్షంలో వైసీపీ కండువా కప్పుకున్న అచ్యుతరావు వైసీపీని వీడి టీడీపీలో చేరారు. ఈ సందర్భంగా 6వ ఉపకార్ ట్రస్ట్ కార్యాలయం వద్ద ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ముఖ్య అతిథిగా టీడీపీ ఎంపీ అభ్యర్థి శ్రీభరత్, స్థానిక ఎమ్మెల్యే అభ్యర్థి వెలగపూడి రామకృష్ణ బాబు పాల్గొని కంచెల అచ్యుతరావుకు టీడీపీ కండువా కప్పి పార్టీలోకి సాదరంగా ఆహ్వానించారు. కంచెల అచ్యుతరావుతో పాటు మాజీ డిప్యూటీ మేయర్, వైసీపీ సీనియర్ నాయకుడు దాడి సత్యనారాయణ, ఇతర ప్రముఖులు టీడీపీలో చేరిపోయారు. ఈ కార్యక్రమంలో జనసేన కార్పొరేటర్ పీతలమూర్తి యాదవ్, అక్రమారి వెంకట్రావు, పాలూరి శేషమాంబ, మాజీ కార్పొరేటర్ నమ్మి సన్యాసరావు తదితరులు పాల్గొన్నారు. విశాఖ తూర్పు నియోజకవర్గ శాసనసభ్యులు గౌరవనీయులు వెలగపూడి రామకృష్ణ బాబు గారు కూడా మాజీ డిప్యూటీ మేయర్ దాడి సత్యనారాయణ గారి వేదిక మీద రాసు కోరుతున్నాం. మాజీ డిప్యూటీ మేయర్ దాడి సత్యనారాయణ గారు వచ్చినప్పటి నుంచి, అందువల్ల ఈ జనాలందరూ కూడా తండోపతండాలుగా మరి అందరికీ మరి మనందరి నాయకుడు ఆయన ఎప్పుడు వెలగపూడి గారికి సపోర్ట్ గా ఉంటూ ఈ ఒక్కసారి మరి కొన్ని ఇష్యూస్ లో బాధపడి వైసీపీకి వెళ్ళడం జరిగింది.
అయితే చాలా త్వరగా రియలైజ్ అయ్యారు అది ఓడిపోయే పార్టీ, అక్కడికి వెళ్ళినా సరే అక్కడ ఏమీ గౌరవం ఉండదు, తెలుగుదేశం పార్టీ రైట్ ప్లేస్ అని ఆయన భావించి సో ఇవాళ కంచర్ల అచ్యుతరావు గారిని మళ్ళీ టీడీపీలోకి తిరిగి ఆహ్వానించడం జరిగింది. ఆయనతో పాటు సత్యనారాయణ గారు మాజీ డిప్యూటీ మేయర్గా చేశారు, అండ్ పారిపల్లి రామారావు గారు అంటున్నారు, పారిపల్లి రామారావు గారు ఇంకా ఇతర సంఘాల నుంచి అందరూ, అంటే మరి అచ్యుతరావు గారు అన్నారు ఇంచుమించి 3000 మంది మళ్ళీ తిరిగి టీడీపీలో వైఎస్ఆర్సీపీ పార్టీ నుంచి వస్తున్నారని. మరి నిజంగా 3000 మంది వైఎస్ఆర్సీపీ నుంచి వస్తున్నారంటే మరి జనాల్లో పల్స్ ఎట్లా ఉందో అందరూ ఒకసారి గమనించగలరు. ఇవాళ రాష్ట్రాన్ని ఇవాళ ప్రచారం భాగంగా ఎక్కడికి వెళ్ళినా సరే ప్రభుత్వ వ్యతిరేకత చాలా స్పష్టంగా కనపడుతుంది. ఇప్పుడే వస్తుంటే ఒక మహిళ కూడా చెప్పింది మా వాటర్ పైప్ లైన్ కూడా ఇరిగిపోయింది, మాకు వాటర్ కూడా రావట్లేదని. ఈ వేడిలో కరెంటు వాటర్ లేకపోతే బతకలేమమ్మా మనము. తప్పకుండా దాని మీద ప్రభుత్వం స్పందించకపోయినా వెల్లిపూడి గారు ఒత్తిడి పెట్టి ఉన్నాయన్నారు అచ్యుతరావు గారు. చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అవుతారు, మీ ఆశీస్సులతో షిరిడి సాయినాథుని చల్లని ఆశీస్సులతో నేను ఎమ్మెల్యే అవుతాను. తప్పకుండా మన సమస్యలన్నీ కూడా పరిష్కారం చేసుకుందాం. ఎందుకంటే మన నియోజకవర్గంలో ముఖ్యంగా అడవి ప్రాంతంలో పేదవారికి అందరికీ కూడా చంద్రన్న పట్టాలు ఇవ్వడం జరిగింది. మీ అందరికీ తెలుసు. ఈ దౌర్భాగ్యుడు ఈ సైకో జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అయిన తర్వాత 2 సంవత్సరాల్లో ఆ 296 జీవో ప్రకారం యాజమాన్య హక్కు కల్పించవలసిన బాధ్యత ఏ ప్రభుత్వానికైనా ఉంది. కానీ దౌర్భాగ్యుడు చేయలే. మనం ఇచ్చిన పట్టాలే కాబట్టి చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు ఆధ్వర్యంలో ఆ పట్టాలన్నిటికీ కూడా యాజమాన్య హక్కు కల్పించే బాధ్యత మా 3 పార్టీలదని మీ 1.5 రోజుల క్రితం ఒక స్టెప్ని తీసుకోవడం జరిగింది. అది రాంగ్ స్టెప్పా రైట్ స్టెప్పా అంటే దానికి నా దగ్గర ఆన్సర్ లేదు. కానీ ఒక వ్యక్తిని మనం బలోపేతం చేయాలన్నా, ఒక వ్యక్తికి మనం సపోర్ట్ చేయాలన్నా, ఒక వ్యక్తిని మనం ఒక స్థాయికి తీసుకెళ్లాలన్నా అవతల వ్యక్తికి కూడా ఆ యొక్క ఆలోచన ఉండాలి, ఆ స్థాయి ఉండాలి. మరి అలాంటి స్థాయి ఉన్న వ్యక్తికి మనం ఎంత సపోర్ట్ చేసినా ఎక్కడికి తీసుకువెళ్ళినా మనకి విలువ ఉంటుంది. ఆ విలువని మనకి ఆయన ఇవ్వడం జరుగుతుంది. మరి గత కొద్ది రోజులుగా నేను ఎంతో మనమనిగా నేను ఉంటూ లాస్ట్ 1 నెల అది ఒక నా కళ అనుకుంటే టోటల్ నా జీవితం అంతా తెలుగుదేశంతోనే నడిచింది. ఇక నుంచి నా జీవితాంతా తెలుగుదేశంలోనే నా నడకంతా ఉంటుందని మనసావాచ తెలియజేస్తున్నా. మరి ముఖ్యంగా ఈరోజు తెలుగుదేశం పార్టీ అంటే పేదల పార్టీ. ఎవరు ఎన్ని చెప్పుకున్నా ఏం చేసినా తెలుగుదేశం పార్టీ ద్వారా ఈరోజు మన మందిలో ఒక మనిషి ఉన్న ఆయన్ని పేరు పెట్టి పిలవగల శక్తి ఈ విశాఖపట్నం నాయకుల్లో ఒక వెలగపూడి రామకృష్ణబాబు గారికే ఉంది. ఆయన ఎవరికి ఏం చేశారో చేయలేదో అది పక్కన పెడితే ప్రతి ఒక్కరూ కోరుకునేది ఆప్యాయత. ఆ ఆప్యాయతని ఇవ్వగలిగే వ్యక్తి మన వెలగపూడి రామకృష్ణబాబు గారు. ఇది ఏ పార్టీ వాళ్ళైనా అది ఒప్పుకొని తీరాల్సిందే. మరి అలాంటి రామకృష్ణబాబు గారికి నేను సపోర్ట్ చేయడం, అలాంటి వ్యక్తిని మళ్ళీ 4వసారి మనం ఈ యొక్క ఆరిలో ఈ మన తూర్పు నియోజకవర్గం నుంచి గెలిపించుకుంటే దాంట్లో ఒక్కసారి మాత్రమే ఆయన అధికారంలో ఉండడం జరిగింది. విశాఖ పశ్చిమ నియోజకవర్గంలో వైసీపీ విజయానికి మద్దతు ఇవ్వాలని పశ్చిమ నియోజకవర్గం ఎమ్మెల్యే అభ్యర్థి ఆడారి ఆనంద్ కుమార్ విజ్ఞప్తి చేశారు. 90 వార్డు శ్రీనివాస్ నగర్ లో వార్డు అధ్యక్షులు నమ్మి శ్రీనివాసరావు, వార్డు ఇన్ఛార్జ్ చుక్కా ప్రసాద్ రెడ్డి ఆధ్వర్యంలో ఆడారి ఆనంద్ కుమార్ సతీమణి ఆడారి మాలతి, కో అబ్జర్వర్ పేడాడ రమణి కుమారితో కలిసి ప్రచారం చేపట్టారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడారు. నియోజకవర్గంలో ఆడారి ఆనంద్ కుమార్ చేపట్టిన అభివృద్ధిని చూసి ఓటేయమని సూచించారు. 19 నెలల క్రితం పశ్చిమ నియోజకవర్గం ఇన్ఛార్జిగా బాధ్యతలు స్వీకరించిన నాటి నుంచి 265 కోట్ల అభివృద్ధి పనులు చేపట్టినట్లు తెలిపారు. అలాగే సొంత నిధులతో పెన్షన్లు, వైద్యానికి సంబంధించి నిధుల సహకారం చేసినట్లు తెలిపారు. అలాగే
ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి అందించిన సంక్షేమ పథకాలు ప్రజలందరికీ ఎంతో మేలు చేశాయని తెలిపారు. పశ్చిమ ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీలో ఉన్న ఆడారి ఆనంద్ కుమార్ కి ఓటు వేసి గెలిపించాలని విజ్ఞప్తి చేశారు. ప్రచార కార్యక్రమంలో పలువురు నేతలు కార్యకర్తలు పాల్గొన్నారు. విశాఖ ఎంపీగా తనను గెలిపిస్తే విశాఖకు 1,00,000 ఉద్యోగాలు ఇప్పిస్తానని టీడీపీ ఎంపీ అభ్యర్థి ఎం శ్రీభరత్ పేర్కొన్నారు. సంక్షేమం అభివృద్ధిని 2 చేతుల అందిస్తామని ఆయన వ్యాఖ్యానించారు. 2019లో తెలుగుదేశం మంజూరు చేసిన ఇల్లు అర్హులందరికీ అందేలా చూస్తామని చెప్పారు. తెలుగుదేశం పార్టీ కార్యాలయం విశాఖ ఎన్టీఆర్ భవనంలో గురువారం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో కూటమి ఎన్డీఏ అభ్యర్థిగా శ్రీభరత్ మాట్లాడారు. గత మహానాడులో చూపిన మేనిఫెస్టోతో కూడా మరికొన్నిటిని కలిపి సిద్ధం చేశామని అన్నారు. బీసీలకు ఏప్రిల్ నుంచి 4,000 పెన్షన్ అందజేస్తున్నామన్న ఆయన సంక్షేమం అభివృద్ధి 2 చేతుల అందజేస్తామని అన్నారు. రాష్ట్ర ఆదాయాన్ని పెంచే మార్గాలు చూపిస్తామని, జాతీయ ప్రాజెక్టు అయిన పోలవరాన్ని పూర్తి చేసుకోవాలని, అందుకోసం గట్టిగా కృషి చేద్దామని తెలిపారు. మహిళల నుంచి వర్క్ ఫోర్స్ పెంచుతామని, 2019కి ముందు జరిగిన ఇళ్ల కేటాయింపులను యథాతథంగా అమలు చేస్తామని హామీ ఇచ్చారు. ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ వలన ప్రజల భూమికి భద్రత లేని పరిస్థితి ఏర్పడిందని చెప్పిన ఎం శ్రీభరత్ న్యాయ వ్యవస్థల్ని నిర్వీర్యం చేయడం సరికాదని అన్నారు. దుర్మార్గపు చట్టాన్ని రద్దు చేస్తామని చెప్పారు. వాళ్ళ పెట్టుబడులన్నీ తీసుకొచ్చి రాష్ట్ర ఆదాయం పెంచినప్పుడు మేము అన్ని పథకాలు చేయగలుగుతాం. అండ్ కొన్ని పథకాలు మేము పెట్టినవి కూడా ఎలా సమాజంలో ప్రయోజకులుగా చేయాలి, ఎలా ఎకానమీని ఇంప్రూవ్ చేయాలి అని. ఇప్పుడు మహిళలకి బస్ ట్రాన్స్పోర్ట్ ఉదాహరణగా తీసుకుంటే, మహిళలు ఎప్పుడైతే మొబిలిటీ పెరుగుతుందో, బయటకు తిరుగుతారో, పనిచేయడానికి వెళ్తారో, ఎకానమీ డబుల్ అవుతుంది. ఎందుకంటే ఎక్కువ వరకు మనం చూసేది ఇళ్లలో మగవాళ్ళే పనిచేస్తున్నారు. మహిళలు కూడా వర్క్ ఫోర్స్లో యాడ్ అవుతే దానివల్ల మన స్టేట్ ఎకానమీ, జీడిపి ఇంకా మరిన్ని రెట్లు పెరుగుతుంది. సో చంద్రబాబు గారు ఆలోచించేది ఏంటి అంటే, ఆదాయం ఎంత స్పీడ్గా మనం పెంచగలిగితే మనం చెప్పిన మేనిఫెస్టో కూడా చాలా సక్సెస్ఫుల్గా ఇంప్లిమెంట్ చేయగలుగుతాము. దాని మీద డెఫినెట్గా ఆలోచన అనేది చాలా బలంగా ఉంది. అండ్ ఇవాళ కేంద్ర ప్రభుత్వము స్కీమ్స్ కూడా చాలా మనకి ఇల్లు డెవలప్మెంట్ కోసము ఇవాళ పట్టణాల్లో 2 సెంట్లు భూమి ఇస్తామని, గ్రామాల్లో 3 సెంట్లు భూమి ఇస్తామని ఇళ్ళ కోసం కూడా చెప్పడం జరిగింది. అంతేకాదు 19 ముందు ఏదైతే అలాట్మెంట్స్ తెలుగుదేశం ప్రభుత్వంలో జరిగి వాళ్ళు డీడీలు కట్టి వాళ్ళని డిలీట్ చేయడమో లేకపోతే వాళ్ళ డబ్బులు తిరిగి ఇవ్వడమో జరిగినాయో వాళ్ళందరికీ అనేక సందర్భాల్లో పార్టీ తరఫున నేను కూడా హామీ ఇవ్వడం జరిగింది. దట్ ఆ ఒరిజినల్ అలొకేషన్ లిస్ట్ ప్రకారం వాళ్ళందరికీ మళ్ళీ ఇల్లు ఇవ్వడం జరుగుతుంది అని. అండ్ ఇప్పుడు ఈ టిడ్కో హౌసింగ్ కూడా పూర్తి చేయకపోవడం వల్ల ఇంచుమించు 8 లక్షల ఇళ్ళు రాష్ట్ర వ్యాప్తంగా ఇంకా అలొకేట్ అవ్వలేదు. వాటి కూడా ఏంటంటే రంగులు వేసుకుంటున్నారు కానీ ప్రజలకి హ్యాండ్ ఓవర్ చేయట్లేదు. అది కూడా చేసే బాధ్యత మేము చేస్తాం. అది కాకుండా ఇంకా కార్పొరేషన్ అన్నిటికీ రకరకాలుగా పెట్టారండి. అన్ని ఇవాళ నేను డీటెయిల్లో వెళ్ళను. ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ గురించి కొంత మెన్షన్ చేయాలి. ఎందుకంటే ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ ఇవాళ ప్రజలకి వాళ్ళ భూమి మీద భద్రత లేని పరిస్థితి. ఒకవేళ ఏదైనా కొత్త రిజిస్ట్రేషన్ అయ్యి అది డిస్ప్యూటెడ్ ఉంటే ఏ కారణం వల్ల అయినా ఆ సిటిజన్ అవుట్ ఆఫ్ కంట్రీ ఉన్నా లేకపోతే అవుట్ ఆఫ్ స్టేట్ ఉన్నా 2 సంవత్సరాల తర్వాత దాన్ని డిస్ప్యూట్ చేయడానికి కోర్టు దగ్గరికి, గవర్నమెంట్ దగ్గరికి కూడా వెళ్ళే అర్హత కూడా లేని పరిస్థితి ఇవాళ. అండ్ ఆ 2 years లోపల కూడా కోర్టు కాకుండా గవర్నమెంట్ దగ్గరికి వెళ్ళి చేసుకోవాలి అంటే న్యాయ వ్యవస్థలని నిర్వీర్యం చేస్తున్నారు. ప్రజల్ని మభ్య పెడతారంటే ఇవాళ టైటిల్ పేపర్ మీద కూడా ముఖ్యమంత్రి ఫోటో పెట్టి అదేదో కాపీ మీకు ఇస్తాము, ఒరిజినల్ గవర్నమెంట్ దగ్గర ఉంటుంది అని చెప్తుంటే ఆస్తి సంరక్షణ ఎట్లా అవుతుంది అనేది చాలా మంది ఆల్రెడీ చాలా భయాందోళనకి గురవుతున్నారు. తప్పకుండా ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ ప్రభుత్వం వచ్చిన తర్వాత దాన్ని రద్దు చేస్తాము. చంద్రన్న బీమా చెప్పాను, ఆరోగ్యశ్రీ కంటిన్యూ అవుతుంది, కరెంట్ రేట్లు పెంచము అని కూడా చెప్పడం జరిగింది. ప్రజలకు ఇచ్చిన హామీలను నెరవేర్చని ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డిని ఎన్నికల్లో ఓట్లు అడిగే నైతిక హక్కు లేదని భీమిలి అసెంబ్లీ ఉమ్మడి అభ్యర్థి గంటా శ్రీనివాసరావు అన్నారు. నగరంలోని సాలిగ్రామపురం సత్యసాయి నగర్ వద్ద బుధవారం జరిగిన ఎన్నికల ప్రచార సభలో ఆయన పాల్గొని మాట్లాడారు. సంక్షేమ కార్యక్రమాల అమలులో పేచీలు మెలికలు పెట్టి పేదల ఉసురు పోసుకున్న జగన్ కు ఎన్నికల్లో ఘోర పరాభవం తప్పదని హెచ్చరించారు. ఇంట్లో పిల్లలందరికీ అమ్మఒడి పథకం వస్తుందని చెప్పి అధికారంలోకి వచ్చాక ఇంటికి ఒక్కొక్కరికి మాత్రమే ఇస్తారని మాట తప్పారని అన్నారు. అలాగే 2000 పెన్షన్ 3000 చేస్తానని చెప్పి ఏడాదికి 250 రూపాయల వంతును పెంచి 5 ఏళ్లలో అవ్వాతాతలకు 2700-500 రూపాయల నష్టాన్ని కలిగించారని విమర్శించారు.
ఉమ్మడి కూటమి ఒక పక్క అభివృద్ధి, మరో పక్క సంక్షేమం, రెండు కళ్ళుగా వాటి రెండింటిని న్యాయం చేయాలని చెప్తాను తప్ప అభివృద్ధి పూర్తిగా నిర్లక్ష్యం చేసి ఆ సంపద సృష్టించకుండా, యువతకు ఉపాధి కల్పించకుండా, ఆదాయం పెంచుకోకుండా, ఆస్తులు తాకట్టు పెట్టో అప్పులు చేసో నేను సంక్షేమం చేస్తానంటే అది కరెక్ట్ కాదని చెప్తున్నాను తప్ప పేదవాడికి సంక్షేమం ఖచ్చితంగా కొనసాగాల్సిందే. ఈరోజు ఏదైతే జగన్మోహన్ రెడ్డి ఇస్తానన్నాడో దానికంటే మెరుగ్గా, దానికంటే ఇంకా ఎక్కువ మందికి ఈ సంక్షేమ కార్యక్రమాలు అందజేస్తామని కూడా తెలియజేసుకుంటూ ఈరోజు చంద్రబాబు నాయుడు గారి మీద ఒక ప్రచారం చేస్తూ ఉన్నారు. ఆయన అధికారంలోకి వచ్చాడంటే ఈ సంక్షేమ కార్యక్రమాలు అన్నీ ఆగిపోతాయి, అందుకని మీరు ఈ కార్యక్రమాలు కావాలంటే వైసీపీకి ఓటేయని చెప్తా ఉన్నాడు. నేను మీకు ఒకటే హామీ ఇస్తా ఉన్నాను, సంక్షేమ కార్యక్రమాలు జగన్మోహన్ రెడ్డి పుట్టక ముందే ఈ రాష్ట్రంలో ఉన్నాయి. ఆయన చట్టీలు వేసుకోక ముందే అన్న ఎన్టీఆర్ గారు సంక్షేమ కార్యక్రమాలు ఆరంభించారు. ఆ రోజు ₹2 కిలో బియ్యం కావచ్చు, రేషన్ కార్డు ఇచ్చి ఆ రోజు ఈ పేదలకు ఇళ్ళు కావచ్చు, లేకపోతే పింఛన్లు కావచ్చు, ఇవన్నీ ఆ రోజు అన్న ఎన్టీఆర్ గారు మొదలుపెట్టారు. ₹25 పింఛను, ఇళ్ళు అప్పుడు పెంకుటిళ్ళు, ఇవన్నీ కూడా స్కీమ్ కింద ఇచ్చేవాళ్ళు. ఇట్లాగా సంక్షేమ కార్యక్రమాలకు ఎప్పుడో 1983లోనే నాంది పలికారు. అప్పటి నుంచి ఇప్పటిదాకా ప్రభుత్వాలు ఎవరు మారినా కూడా సంక్షేమ కార్యక్రమాలు అనేది ఈరోజు అది ఎవరైనా కొనసాగించాల్సిందే. అది జగన్మోహన్ రెడ్డి వస్తే చేస్తాడు, ఇంకోరు వస్తే చేయడానికి చాలా పొరపాటు. జగన్మోహన్ రెడ్డి రాకముందు 2019 దాకా మనకి పెన్షన్లు రాలేదా? అప్పటిదాకా కూడా రాజశేఖర రెడ్డి గారు ఉండగా, కిరణ్ కుమార్ రెడ్డి ఉండగా కేవలం ₹200 పెన్షన్ ఉండింది. దాన్ని 2000 చేసింది చంద్రబాబు నాయుడు. ఇంకా అంతకంటే మీకు ఇంకేం సాక్ష్యం కావాలి? ఈరోజు సంక్షేమ కార్యక్రమాలు నేను చెప్పేది ఒకటే, తెలుగుదేశం ఉమ్మడి కూటమి ఒక పక్క అభివృద్ధి, మరో పక్క సంక్షేమం, రెండు కళ్ళుగా వాటి రెండింటిని న్యాయం చేయాలని చెప్తాను తప్ప అభివృద్ధి పూర్తిగా నిర్లక్ష్యం చేసి ఆ సంపద సృష్టించకుండా, యువతకు ఉపాధి కల్పించకుండా, ఆదాయం పెంచుకోకుండా, ఆస్తులు తాకట్టు పెట్టో అప్పులు చేసో నేను సంక్షేమం చేస్తానంటే అది కరెక్ట్ కాదని చెప్తున్నాను తప్ప పేదవాడికి సంక్షేమం ఖచ్చితంగా కొనసాగాల్సిందే. ఈరోజు ఏదైతే జగన్మోహన్ రెడ్డి ఇస్తానన్నాడో దానికంటే మెరుగ్గా, దానికంటే ఇంకా ఎక్కువ మందికి ఈ సంక్షేమ కార్యక్రమాలు అందజేస్తామని కూడా తెలియజేసుకుంటూ దక్షిణంలో ప్రజానేతగా పేరుంది, నిరంతరం ప్రజాసేవకి అంకితమయ్యే వాసుపల్లి గణేష్ కుమార్ ఈ ఎన్నికల్లో అత్యధిక మెజార్టీతో గెలిచి తీరుతారని వైసీపీ దక్షిణ అభ్యర్థి వాసుపల్లి గణేష్ కుమార్ తనయుడు వాసుపల్లి సూర్య తెలిపారు. దక్షిణంలో వాసుపల్లి తరపున ప్రచారం నిర్వహిస్తున్న 41వ వార్డులో స్థానిక కార్పొరేటర్ కోడిగుడ్ల పూర్ణిమ, కోడిగుడ్ల శ్రీధర్ ఆధ్వర్యంలో నిర్వహించిన ఇంటింటికి ప్రచారం కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. తన తండ్రి దక్షిణ నియోజకవర్గానికి చేసిన అభివృద్ధి సంక్షేమం మరెక్కడ జరిగి ఉండదని చెప్పారు. వాసుపల్లి ప్రజలకు అందించిన సేవలు, జగన్మోహన్ రెడ్డి సంక్షేమ పాలన వాసుపల్లి విజయానికి సోపానం అవుతుందని తెలియజేశారు. రాష్ట్రం సుభిక్షంగా ఉండాలంటే మళ్ళీ జగన్ రావాలంటే వైసీపీ అభ్యర్థులు వాసుపల్లి గణేష్ కుమార్, ఎంపీ అభ్యర్థి ఝాన్సీని గెలిపించాలని కోరారు. కోడిగుడ్ల శ్రీధర్, కోడిగుడ్ల పూర్ణిమ మాట్లాడుతూ వార్డుకు జరిగిన అభివృద్ధి వివరించి వాసుపల్లి గణేష్ కుమార్, బొత్స ఝాన్సీని అత్యధిక మెజార్టీతో గెలిపించవలసిందిగా మనవి చేశారు. కార్యక్రమంలో వైసీపీ సీనియర్ నాయకుడు వెలాంగినిరావు తదితరులు పాల్గొన్నారు.
అందరికీ నమస్కారం. ఈరోజు 41 వార్డుకి మరి ఎమ్మెల్యే గారు పెద్ద అబ్బాయి సూర్య గారు రావడం జరిగింది. అలాగే బాబు కాలనీ, జయన్నారం కాలనీ మేము ర్యాలీ తీయడం జరుగుతూ ఉంది. మరి ప్రతి ఒక్కరూ కూడా ఎంతో సంతోషంగా ఆహ్వానం పలుకుతూ ఉన్నారు. మరి దీన్ని బట్టే తెలుస్తుంది వాసుపల్లి గారికి ఎంత మెజారిటీ వస్తుందో అని. మరి ఒక ఎమ్మెల్యే అంటే ఒక 10 years ఆయనకి ఎక్స్పీరియన్స్ ఉంది. ఏ వార్డు ఎక్కడుందో, ఆ వార్డులో ఎన్ని వీధులు ఉన్నాయో ఒక్కొక్క వీధి పేరు కూడా అవలేలుగా చెప్పగలిగే ఒక గట్స్ ఉన్న వ్యక్తి ఎవరు అంటే ఎమ్మెల్యే గారు. ఇప్పుడు కొత్తగా వచ్చిన వాళ్ళు అసలు అవి తెలుసుకోవడానికే చాలా టైం పడుతుంది. మరి వాళ్ళు ఎప్పుడు తెలుసుకుంటారు? మరి ప్రజలకు ఎప్పుడు వాళ్ళ సహాయం అనేది ఏదైనా సహాయం చేయాలన్నా ఎలా జరుగుతుంది కనుక మరి ఎమ్మెల్యే గారికి మా దక్షిణం మొత్తం కూడా మంచి మెజారిటీ ఇస్తాము. ముందుగా అయితే మా 41 వార్డు నుంచి మంచి మెజారిటీ ఇవ్వాలని మేము గట్టి ప్రయత్నం చేస్తున్నాము. కాలనీ అండ్ బాబు కాలనీ, అలాగే గడ్డి వీధి, పోస్టర్స్ వీధి, దయా స్ట్రీటు, ఇవన్నీ మా సూర్య గారు, మా వాసుపల్లి గారు అబ్బాయి ర్యాలీలో పాల్గొన్నారండి. చాలా జనం అంతా బ్రహ్మరథం పడుతున్నారు. ఎవరిని అడిగినా మీరు చెప్పవసరం లేదండి, మీరు ఫ్యాన్కి వేస్తామని ఆల్రెడీ ఫిక్స్ అయ్యి ఉన్నారు. కన్ఫామ్గా ఈ వార్డు వారు 1 side అవుతుంది. ఖచ్చితంగా అందరూ కూడా వాసుపల్లి గారు చేసిన అభివృద్ధి, జగన్మోహన్ రెడ్డి గారు చేసిన సంక్షేమ పథకాలు కంపల్సరీగా మాకు ఓటు రూపంలో వస్తాయని మాకు బాగా నమ్మకం ఉంది. ప్రజలు కూడా ఆ విధంగా మాకు ఆరతలు ఇచ్చి ఈరోజు మేము కంపల్సరీగా ఫ్యాన్ గుర్తుకే ఓటేస్తాం. ఝాన్సీ గారిని, వాసుపల్లి గారిని మేము గెలిపించి జగన్మోహన్ రెడ్డి గారికి గిఫ్ట్కి ఇస్తాం. మామూలు మెజార్టీ కాదు, 30+ ఇస్తామని చెప్పి అందరూ చెప్పడం మాకు ఎంతో ఆనందంగా ఉంది. మా వార్డు అయితే 1 side 4,000 నుంచి 4,500 వరకు మేము మెజార్టీ తీసుకొస్తాం. ఖచ్చితంగా ప్రజలందరూ కూడా ఆ విధంగానే ఉన్నారు. కాబట్టి ఈరోజు ఈ ర్యాలీలో కార్యకర్తలు అందరూ కూడా, వైఎస్ఆర్సీపీ నాయకులందరూ కూడా పాల్గొన్నారు. వాళ్ళందరికీ ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలుపుతూ సెలవు తీసుకున్నాను. నేను ఇక్కడికి రావడం కూడా ఏదో వీళ్ళని ఓటు అడగడానికి దీనికి రాలేదండి. వీళ్ళందరూ ఆశీస్సులు తీసుకుందామని మాత్రమే వచ్చాను నేను. ఇక్కడ వాళ్ళందరూ నేను అక్కడికి వెళ్ళగానే వాళ్ళంతటా వాళ్ళే వచ్చి, అమ్మ నువ్వు అస్సలు బెంగ పెట్టుకోక, అసలు ఏమీ ఆలోచించక, నాన్నగారే వస్తారు. నాకు వాళ్ళ ఇంట్లో జరిగిన ప్రతిదీ చెప్తున్నారనమాట. మా నాన్నగారు మా నాన్నకి బాగాలేకపోతే వచ్చారు, డబ్బులు ఇచ్చారు, మొన్న మాకు ఇల్లు ఇచ్చింది, జగన్ గారు మాకు ఇన్ని చేశారు, అది మా బాధ్యత, మేము వాళ్ళకి ఓటేయడం, మాకు నీతి ఉంది, న్యాయం ఉంది, మేము జగన్ గారికే వేస్తాం, మేము అందుకున్నాం, మా ఇల్లులో ఏ కష్టం వచ్చినా సరే మేము తీర్చుకునే స్టేట్లో మేము ఉన్నాం. ఇప్పుడు అది వాసుపల్లి గణేష్ కుమార్ గారు చేసిన ఘనత. మీకు వాసుపల్లి గణేష్ కుమార్ గారి గురించి ఒక 2 వాక్యాల్లో చెప్పాలంటే సార్, వాసుపల్లి గణేష్ కుమార్ గారు అనే వ్యక్తి నిత్యం ప్రజల్లో ఉండే వ్యక్తి సార్. ఆ ఒక్కటి చాలు సార్. ఒక లీడర్కి ఉండాల్సిన మేజర్ క్వాలిటీ అదొకటే. ఆ క్వాలిటీ నాన్నగారిలో ఉండడం వల్ల మీరు ప్రజా దర్బార్ అని చెప్పేసి నిత్యం జనాల్లో ఉంటారు సార్. ఆయన సొంత నిధులు కేటాయించి జనాల్లోకి వెళ్ళి వాళ్ళ సమస్యలు తెలుసుకొని వాళ్ళకి ఇస్తుంటారు సార్. భారతదేశ చరిత్రలో ప్రజా సంక్షేమానికి పెద్దపీట వేసే ఏకైక పార్టీ కాంగ్రెస్ పార్టీని. అందుకే కాంగ్రెస్ పార్టీని గెలిపించుకునేందుకు ప్రజలు సిద్ధంగా ఉన్నారని దక్షిణ నియోజకవర్గం కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి వాసుపల్లి సంతోష్ అన్నారు. ఈ సందర్భంగా దక్షిణ నియోజకవర్గంలో వాసుపల్లి సంతోష్ కుమార్ ఎన్నికల ప్రచారాన్ని ముమ్మరం చేశారు. కార్యకర్తలు, అభిమానుల మధ్య పండగ వాతావరణం, ఎన్నికల ప్రచారం కొనసాగుతూ ఉంది. కాంగ్రెస్ పార్టీని గెలిపిస్తే జరిగే మేలును ప్రతి ఒక్కరికి వివరించి ఓటు అభ్యర్థించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్ర అభివృద్ధి కాంగ్రెస్ పార్టీతోనే సాధ్యమని తెలిపారు. ఈ నెల 13న జరిగే ఎన్నికల్లో హస్తం గుర్తుపై ఓటు వేసి తనను గెలిపించాలని అభ్యర్థించారు. పొద్దున్న తీస్తానంటే సాయంత్రం 5కా? ఓకే, నేను చేపిస్తానులే. అందరికీ నమస్కారం. మరి ముఖ్యంగా దక్షిణ నియోజకవర్గం యొక్క కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలకు, కాంగ్రెస్ పార్టీ నాయకులకు ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుకోవాలి. ఈరోజు రాజన్న బిడ్డ సరిమలమ్మ గారి నేతృత్వంలో ఆంధ్రప్రదేశ్లో ఈరోజు మళ్ళీ రాజన్న రాజ్యం కోసం ఈరోజు మా సరిమలమ్మ గారు ప్రతి ఒక్క నియోజకవర్గంలో కూడా కాంగ్రెస్ పార్టీ యొక్క చరిస్మా, కాంగ్రెస్ పార్టీ యొక్క గత
కాలంలో కాంగ్రెస్ పార్టీ యొక్క పథకాలను మరలా కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలను కాంగ్రెస్ పార్టీ నాయకులను కూడా ఈరోజు యాక్టివ్ చేసి ఈరోజు దక్షిణ నియోజకవర్గంలో ముఖ్యంగా ప్రతి ఒక్క వార్డులో కూడా కాంగ్రెస్ పార్టీని ప్రజలు కార్యకర్తలు నాయకులు ఈరోజు కాంగ్రెస్ పార్టీని ఆదరిస్తున్నారు. ప్రతి ఒక్క గడప కూడా కాంగ్రెస్ పార్టీ యొక్క మేనిఫెస్టోని కాంగ్రెస్ పార్టీ యొక్క పథకాలను ప్రతి ఒక్క గడపకు కూడా వెళ్ళి వివరించడం జరుగుతుంది. అక్కడున్న సమస్యల మీద ప్రజలతో మాట్లాడడం జరుగుతుంది. గత కాంగ్రెస్ పార్టీ పాలనలో ఇందిరమ్మ ఇల్లు, రాజశేఖర రెడ్డి గారు ఇచ్చిన ఇల్లులు ప్రతి ఒక్కరు కూడా మళ్ళీ పునరాలోచిస్తున్నారు. మళ్ళీ కాంగ్రెస్ పార్టీ రావాలని ప్రతి ఒక్కరు కూడా ఆశీర్వదిస్తున్నారు. ఈరోజు రాజన్న బిడ్డ అయినటువంటి శర్మిలమ్మ గారి నేతృత్వంలో మేమందరం ఎంతో శ్రమించి కష్టపడుతూ ప్రతి ఒక్క గడపకు ప్రతి ఒక్క వార్డుకు కూడా ఈరోజు కాంగ్రెస్ పార్టీ యొక్క పథకాలను తీసుకెళ్ళడం జరుగుతుంది. నాతో పాటు కార్యకర్తలు కూడా నాయకులు కూడా నడుం బిగించి పట్టుపట్టి వార్డు గడప గడపకు కాంగ్రెస్ పార్టీ యొక్క పథకాలను తీసుకెళ్ళడం జరుగుతుంది. ఏవైతే మహిళలకు నెలకు సంవత్సరానికి 1,00,000 రూపాయలు, ముఖ్యంగా మహిళలకు సంవత్సరానికి 1,00,000 రూపాయలు ఉన్నటువంటి, అంటే ప్రతి నెలకు 8,333 రూపాయలు. పశ్చిమ నియోజకవర్గంలో టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థి గణబాబు తన ప్రచారానికి జోరు పెంచారు. కోపాలపట్నం 91 వార్డు లక్ష్మీనగర్ కొండవారి ప్రాంతాల్లో ప్రచారం చేస్తున్న గణబాబుకు స్థానిక ప్రజలు హారతులిచ్చి పెద్ద ఎత్తున స్వాగతం పలికారు. ఈ సందర్భంగా గణబాబు మాట్లాడారు. గత తెలుగుదేశం ప్రభుత్వంలోని పంచగ్రామాల భూ సమస్యపై 578 జీవోను తీసుకుని రావడం జరిగిందని, కొన్ని అనివార్య కారణాల వలన ఆ జీవో ఆగిపోవడం జరిగిందని తెలిపారు. ఆ జీవోను 2014లో అనేక లీగల్ ప్రాబ్లమ్స్ ను క్లియర్ చేస్తూ దేవాదాయ శాఖకు అభ్యంతరాలు లేకుండా 2019లో 229 జీవోను తెలుగుదేశం ప్రభుత్వం తీసుకుని రావడం జరిగిందని గుర్తు చేశారు. 1998లో ఉన్న మార్కెట్ విలువను బట్టి ధరను ప్రభుత్వం నిర్ణయించి ప్రతి ఒక్కరూ శాశ్వత పట్టాలు పొందే దానికి తెలుగుదేశం ప్రభుత్వం జీవో తీసుకుని రావడం జరిగిందని, దాన్ని జగన్ ప్రభుత్వం నిర్వీర్యం చేశారని అన్నారు. మరలా తెలుగుదేశం ప్రభుత్వం అధికారంలోకి వస్తే పంచగ్రామాల భూ సమస్య పరిష్కారం అవుతుందని తెలిపారు. గత ప్రభుత్వంలో తెలుగుదేశం హయాంలోనే రెగ్యులరేషన్కి 98లో 578 జీవో తీసుకొచ్చాం. తర్వాత కొన్ని అభ్యంతరాలు వచ్చి ఆగిపోయింది. 2014లో ఏదైతే అనేక లీగల్ కాంప్లికేషన్స్ అన్నీ కూడా క్లియర్ చేసుకుంటూ ఎండోమెంట్స్కి సింహాచలం దేవస్థానానికి ఇబ్బంది లేకుండా, అభ్యంతరం లేకుండా ఏదైతే కోర్టులో ఉండేటువంటి రాజ్యాలను కూడా మరి కౌంటర్ ఫైల్ చేయించుకుంటూ 229 జీవో అనేటువంటి 2019 మార్చిలో జీవో తీసుకురావడం జరిగింది. ఆ జీవో ద్వారా ఏదైతే ఇక్కడ ఉండేటువంటి భూములకు సంబంధించినటువంటి ఇల్లు నిర్మాణదారులు ఉన్నారో ఆ నిర్మాణదారులందరికీ కూడా పూర్తి హక్కులు సంక్రమించేలా
100 గజాల లోపు ఉండేటువంటి పేదవాడికి ఉచితంగాను, మిగిలిన వారికి రేట్లు వేసి అప్ టు 500 స్క్వేర్ యార్డ్స్ వరకు 98లోని కొంత పర్సంటేజ్ ఆ రేట్లో మరి డిసైడ్ చేయడమే కాకుండా దేవస్థానానికి ఇబ్బంది లేకుండా, అభ్యంతరం కలగకుండా ఈక్వల్ వాల్యూ ఆఫ్ ల్యాండ్ని 549 ఎకరాలు ల్యాండ్ని సింహాచలం దేవస్థానానికి ఇస్తూ, ఇది రెవెన్యూ ల్యాండ్ ప్రభుత్వం స్వాధీనం చేసుకుని ఈ ప్రభుత్వం ద్వారా వీరందరికీ కూడా శాశ్వత పట్టాలు ఇచ్చి ఇక్కడ ఇళ్ల నిర్మాణానికి కానీ, లేకపోతే రిపేర్లు చేసుకోవడానికి కానీ, పెయింటింగ్ వేసుకోవడానికి కానీ ఈరోజు అవకాశాలు లేకుండా పోయింది. కాబట్టి వీరికి శాశ్వత హక్కులు కలిగించే విధంగా ఆ రోజు ఇచ్చినటువంటి జీవోని ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత అది మరలా తెలుగుదేశం పార్టీకి ప్రభుత్వం పేరు వస్తుంది అని చెప్పి మళ్ళీ కొత్త కమిటీలు వేయటం కాలయాపన చేశారు. ఆ పాత జీవో ఏదైతే ఎవరికీ అభ్యంతరం లేని జీవో ఉందో ఆ జీవో ద్వారా సంక్రమించేటువంటి సంపూర్ణ హక్కులు ఇస్తే శాశ్వతంగా ఈ పరిష్కారం అవుతుంది. కాబట్టి దానికి ప్రయత్నం చేస్తాం. చాలా చక్కగా ఇప్పుడు ఆ విషయాన్ని ఈరోజు ప్రజలకు చెప్తున్నాం. ఇక్కడ ఉండేటువంటి వారందరూ కూడా తెలుగుదేశం పార్టీయే గతంలో కూడా అనుమతులు తెప్పించి ఎవరైతే ఇల్లు నిర్మాణం చేసుకున్నా నిర్మాణదారులకు ఇబ్బంది లేకుండా, దేవస్థానం నుంచి అభ్యంతరం లేకుండా వారికి ఇళ్ల నిర్మాణం నోచుకున్నారు. స్కీములు కూడా ఇంప్లిమెంట్ చేయడం జరిగింది. ఇప్పుడు వాళ్ళందరూ కూడా అదే రకంగా ఈరోజు ఈ ప్రభుత్వం వస్తేనే మాకు శాశ్వతంగా పరిష్కారం అవుతుందనేటువంటి భావం వ్యక్తం చేస్తున్నారు. కాబట్టి ఇది ప్రతి చోట ఈరోజు ఏదైతే ప్రజల సమస్యల పరిష్కారానికి ఈ ప్రభుత్వం ఎక్కడ కూడా శ్రద్ధ తీసుకోలేదు. దాని పర్యవసానం ఈరోజు అభివృద్ధి లేదు, సంక్షేమం లేదు, ప్రజలపైన భారం వేస్తున్నాడు. పేదవాడిని పేదవాడిగానే ఉంచుతున్నారు. ఈరోజు చంద్రబాబు నాయుడు గారి మేనిఫెస్టో కూడా ఈరోజు ప్రజల్లోకి తీసుకెళ్తున్నాం. ఈరోజు పెన్షన్ 4000 చేయడంతో పాటు ఆగస్టు నెలలో ఈ 3 నెలలది కలిపి 7000 రాబోతా ఉంది పెన్షన్దారులకి. అదేవిధంగా వికలాంగులకైతే 100% వికలాంగులకైతే 15000, ఎక్కడైతే వీరు పాక్షికంగా ఉండేటువంటి అంగవైకల్యం ఉందో వారికి 6000 రూపాయలు పెన్షన్ ఇవ్వడమే కాకుండా సూపర్ 6 పథకాలు ఏవైతే ఉన్నాయో ఆడబిడ్డ నిధికి 18,000, 18 ఏళ్ళు నిండిన ప్రతి స్త్రీకి వస్తున్నాయి. అదేవిధంగా ఉద్యోగస్తులకు ఎవరైతే చదువుకొని పూర్తి అయినటువంటి వారికి ఉద్యోగాలు రాక ఇబ్బంది పడుతున్నారో వారికి కూడా ఉద్యోగాలు ఇప్పించే బాధ్యత తీసుకోవడమే కాకుండా నెలకు 3000 రూపాయలు నిరుద్యోగ భృతి, స్కూల్కి వెళ్ళే పిల్లలు ఎంతమంది ఉంటే అంతమందికి ఆ తల్లికి మరి 15,000 రూపాయలు ఇవ్వాలని చెప్పి, అదేవిధంగా రైతాంగానికి ఇక్కడ నగరంలో రైతాంగం లేకపోయిన సంవత్సరానికి 20,000 ఇవ్వాలని, గ్యాస్ 3 సిలిండర్లు ఈ గ్యాస్ భారం తగ్గాలని 3 సిలిండర్లు ఉచితంగా ఇవ్వాలని, ముఖ్యంగా ఆర్టీసీ బస్సు ప్రయాణం మహిళలందరికీ కూడా ఉచితంగా ఇస్తామని చెప్పేటువంటి ఏ కార్యక్రమాలు అయితే ఈరోజు మేనిఫెస్టో పెట్టాం వాటిపైన అపూర్వమైనటువంటి స్పందన వస్తుంది. ఎవరైతే ఈరోజు బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనారిటీ అందరికీ కూడా 50 ఏళ్లకే పెన్షన్ రాబోతా ఉంది. అది కూడా వీరందరికీ కూడా గమనంలోకి తీసుకోవాలని తెలియజేస్తూ, ఏవైతే ఈ మేనిఫెస్టో కానివ్వండి, ఇప్పుడు ఉండేటువంటి భారం కానివ్వండి, ప్రతి ఒక్కరికి ఆదాయాలు పెరగాలి అనేటువంటి ఉద్దేశంతో చేపడుతున్న కార్యక్రమం. ముఖ్యంగా చెత్త పన్ను కానీ, కరెంటు బిల్లులు కానీ రాబోయే కాలంలో ఇలాంటి ఎక్కడా కూడా పెరిగేటట్టుగా, అంటే ప్రజలపైన భారం వేసేటువంటి ఏ రకమైనటువంటి అంశాలు కూడా ఉండవనేటువంటి కూడా ప్రజలకు వివరిస్తున్నాం. సో ప్రతి ఒక్కరు కూడా ఆ భారాన్ని తగ్గించాలని ఆలోచన. విజయనగరం జిల్లా శృంగవరపుకోట నియోజకవర్గ కేంద్రంలో వివిధ ప్రాంతాలలో విశాఖ కాంగ్రెస్ పార్టీ ఎంపీ అభ్యర్థి సత్యారెడ్డి ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా కాంగ్రెస్ కు ఓటు వేస్తే ప్రజలకు కలిగే లాభాలు, గతంలో కాంగ్రెస్ పార్టీ అందించిన సంక్షేమ పాలన గుర్తు చేశారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు. స్థానికంగా ఉన్న జిందాల్ ఫ్యాక్టరీ స్థాపిస్తామని, పేద అమాయక గిరిజన రైతుల నుంచి భూములు తీసుకుని ఎటువంటి కంపెనీ నిర్మించలేదని తెలిపారు. కంపెనీ నిర్మించిన పక్షంలో రైతుల భూములు రైతులకు ఇప్పించడంలో తను కాంగ్రెస్ పార్టీ తరపున ఉద్యమిస్తానని ఆయన అన్నారు. కాంగ్రెస్ పార్టీ వస్తే ప్రజలకు చేసే అభివృద్ధి వెలకట్టలేనిదని అన్నారు. తాడిపూడి నీటిని విశాఖ జీవీఎంసీ ప్రైవేట్ కంపెనీలకు అమ్ముకుంటుందని, కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే ఆ నీటిని ఈ ప్రాంత సాగునీటి, త్రాగునీటి అవసరాలకు వినియోగించే విధంగా చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. ఈ విషయంలో పోరాడతామని ఆయన తెలియజేశారు. ప్రజా సంక్షేమం కోసం మళ్లీ కాంగ్రెస్ ను గెలిపిస్తే రాష్ట్రానికి పూర్వ వైభవం తీసుకొస్తామని అన్నారు. కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి డాక్టర్ గేదెల తిరుపతిరావు గారు ఇక్కడ స్థానిక కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా పోటీ చేస్తున్నారు. ఈ నియోజకవర్గంలో ప్రధాన సమస్యలైనటువంటి తాడిపూడి రిజర్వాయర్ కావచ్చు, జిందాల్ ఫ్యాక్టరీ కోసం గిరిజన రైతుల నుంచి, అమాయకపు రైతుల నుంచి బలవంతంగా బ్లాక్ మెయిల్ చేసి తీసుకున్న భూములు 800 ఎకరాలు, ఈ ప్రాంత వాసులకు ఉపాధి, ఉద్యోగ అవకాశాలు కల్పిస్తామని, ఈ ప్రాంతాన్ని అభివృద్ధి చేస్తామని ఈ ఎస్కోట ప్రజల్ని మోసం చేసింది జిందాల్ సంస్థ. ఆ సంస్థ అతి త్వరలో ఫ్యాక్టరీ నిర్మించి ప్రజలకి, రైతులకి ఉపాధి, ఉద్యోగ అవకాశాలు కల్పించకపోతే ఆ భూములు తిరిగి లాక్కుంటాం. ప్రజలు ఆ భూముల్లోకి వెళ్తారు. రైతులకి ఆ హక్కు ఉంది. దానికోసం మా కాంగ్రెస్ పార్టీ పోరాటం చేస్తుంది. మా పిసిసి అధ్యక్షురాలు శర్మిలమ్మ గారి నాయకత్వంలో
జిందాల్కి ఇచ్చిన భూముల్ని వెనక్కి తీసుకుంటాం. ఆ పోరాటానికి నేను నాయకత్వం వహించడానికి సిద్ధంగా ఉన్నాను. ఎన్ని సంవత్సరాల నుంచి మోసం చేస్తారు ఇక్కడి అమాయకపు రైతుల్ని, నిరుద్యోగుల్ని ఉద్యోగ ఉపాధి పేరుతోటి కళ్ళబొల్లి మాటలు చెప్పి పంటలు పండే అపురూపమైన అమూల్యమైన అమరావతికి మించిన భూముల్ని తీసుకొని ఎంతకాలం మోసం చేస్తారు? భూములు మళ్ళా వెనక్కి తీసుకునేందుకు, భూములు మళ్ళా అవసరమైతే కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో భూములు ఆక్రమించి రైతులకి పంచుతాం. అందుకోసం ఎంత దూరమైనా వెళ్తానని వైజాగ్ కాంగ్రెస్ పార్టీ పార్లమెంటు అభ్యర్థి అయిన సత్యారెడ్డిని నేను చెప్తున్నాను. మా పార్టీ తీర్మానం చేయిస్తాను. ఈ జిందాల్ భూముల్ని ఎస్కోట ప్రజలకి, రైతులకి అంకితం ఇస్తాం. అలానే సౌమ్యుడు, విద్యావంతుడు, వైద్యుడు అయినటువంటి డాక్టర్ గేదెల తిరుపతిరావు గారిని, ఎంబీబీఎస్ డాక్టర్ అయినటువంటి, పేదల డాక్టర్ అయినటువంటిది తిరుపతిరావు గారిని ఈ ఎస్కోట నియోజకవర్గ కాంగ్రెస్ అభ్యర్థిగా అత్యంత మెజార్టీతో గెలిపించాలి. స్టీల్ ప్లాంట్ కోసం అనేక పోరాటాలు చేసి భూ నిర్వాసితుల సమస్యల కోసం, ఆర్ కార్డులు ఉన్న వారికి ఉద్యోగాలకు సాధించడం కోసం నేను ఎన్నో పోరాటాలు చేశాను. మీ నియోజకవర్గ ప్రజల కోసం కూడా పోరాటం చేయడానికి సిద్ధంగా ఉన్నా. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి. అరకు పార్లమెంట్ నియోజకవర్గం పార్వతీపురంలో కొనసాగిన కూటమి ఎంపీ అభ్యర్థి కొత్తపల్లి గీత ఎన్నికల ప్రచారంలో పాల్గొని కూటమి అభ్యర్థుల్ని గెలిపించాలని కోరిన కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ. ఉత్తర నియోజకవర్గంలో వైసీపీ అభ్యర్థులు కేకే రాజు, బొత్స ఝాన్సీకి పెరుగుతున్న ఆదరణ. వైసీపీ నాయకుడు కాశీ విశ్వనాథ్ ఆధ్వర్యంలో వైసీపీకి మద్దతు తెలిపిన గవర జాతీయులు. తూర్పు నియోజకవర్గంలో వైసీపీకి గుడ్ బై చెప్పిన ప్రముఖ సినీ నిర్మాత కంచెల అచ్యుతరావు, మాజీ డిప్యూటీ మేయర్ దాడి సత్యనారాయణ. శ్రీ భరత్ వెలగపూడి సమక్షంలో టీడీపీ చేరిక. జీవీఎంసీ 90 వార్డులో ప్రజా నీరాజనాల మధ్య కొనసాగిన పశ్చిమ వైసీపీ అభ్యర్థి ఆడారి ఆనంద్ సత్యమణి, ఆడారి మాలతి ఎన్నికల ప్రచారం. అభివృద్ధి కావాలంటే ఆనంద్కి అవకాశం ఇవ్వాలని విజ్ఞప్తి. తనను గెలిపిస్తే విశాఖకు 1,00,000 ఉద్యోగాలు ఇస్తానన్న కూటమి ఎంపీ అభ్యర్థి శ్రీభరత్. సంక్షేమ పాలన, రాష్ట్రాభివృద్ధి టీడీపీతోనే సాధ్యమని వెల్లడి. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మరొక బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. నమస్కారం.